Good evening, everyone. Welcome to Grow Up Online Choosers and welcome to the class of Ncert line to line explanation of alcohols, phenols, and ethers. మనం ప్రీవియస్ వీడియోలో we discuss about 7 parts అనేవి కంప్లీట్ చేసాం. This is the part 8 of alcohols, phenols, and ethers lessons నుండి from organic chemistry, second year organic chemistry. ఓకేనా 7 parts అనేవి కంప్లీట్ చేసాం. This is the part 8. ఎవరైనా మిస్ అయినట్లుంటే ప్లేలిస్ట్కి వెళ్ళండి, గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ గ్రో అప్ ఆన్లైన్ చూసన్స్ అండ్ దెన్ వాచ్ ద ప్రీవియస్ 7 parts అండ్ కమ్ టు దిస్ పార్ట్. ఓకేనా, కంటిన్యూటీ ఉంటుంది అనమాట సబ్జెక్ట్. ఓకేనా, today's topic we are going to discuss about reactions involving the cleavage of carbon bond oxygen. In the previous video we discussed about the cleavage of oxygen bond hydrogen involving reactions and we got to discuss yesterday's video. In this video we are going to discuss about కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యన బాండ్ అనేది బ్రేక్ అయితే ఎన్ని రియాక్షన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఇన్ దిస్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకేనా, ఇదంతా కూడా ఇందులో అండి ఆల్కహాల్స్లో అనమాట. ఓకేనా, ఆల్కహాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ H3C ఆక్సిజన్ బాండ్ హైడ్రోజన్ అనమాట. ఫస్ట్ రియాక్షన్స్ ఏం చేసాం, ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యన బాండ్ బ్రేక్ అయితే ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈ కార్బన్కి అండ్ ఆక్సిజన్కి మధ్యన బాండ్ అనేది బ్రేక్ అయితే ఎన్ని రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ద రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద క్లీవేజ్ ఆఫ్ సి బాండ్ ఆక్సిజన్ బాండ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ఆల్కహాల్స్. మనకి ఆల్కహాల్స్లోనే జరుగుతుంది అనమాట. ఫీనాల్స్లో ఏమవుతుందండి, ఫీనాల్స్ సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ విత్ జింక్. ఓకేనా, జింక్తో రిడక్షన్ జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకి కార్బన్ ఆక్సిజన్ బాండ్ క్లీవేజ్ అనేది ఏదైతే ఉందో ఓన్లీ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్కహాల్స్లో మాత్రమే టేక్స్ ప్లేస్ అవుతుంది. ఫీనాల్స్లో టేక్స్ ప్లేస్ అవ్వదు. ఫీనాల్స్ సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ విత్ జింక్ అనమాట. ఇక్కడ రియాక్షన్ కూడా రాద్దాం. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అనేది అక్కడ ఫీనాల్ అనేది ఏదైతే ఉందో ఫీనాల్ ఈజ్ రియాక్టెడ్ విత్ జింక్. ఎప్పుడైతే జింక్తో రియాక్ట్ అయిందో ఇట్ కన్వర్టెడ్ టు ఏ విధంగా కన్వర్ట్ అవుతుందండి, బెంజిన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, రిడక్షన్ టేక్స్ ప్లేస్ అయింది. ఓకేనా, రిడక్షన్ అంటే ఏంటండి, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, సెరెక్షన్ ఆఫ్ హైడ్రోజన్స్. ఇక్కడ స్టార్టింగ్లో ఫినాల్లో ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉందా లేదు, కాబట్టి రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏమవుతుంది, రిడక్షన్ టేక్స్ ప్లేస్ అయింది అనమాట. ఓకేనా, ఓన్లీ ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈ ఒక్క రియాక్షన్లో మాత్రమే ఆల్కహాల్కి ఇక్కడ ఉన్న కార్బన్కి ఆక్సిజన్కి బాండ్ బ్రేకేజ్ అవుతుంది తప్ప మిగతా ఏ రియాక్షన్స్లో కూడా ఇది పాసిబుల్ కాదు. ఓకేనా, దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ రిమైనింగ్ రియాక్షన్స్. యూ హ్యావ్ టు ట్రిపుల్ స్టార్ దిస్ స్టేట్మెంట్. ఓకేనా, ఫినాల్స్ సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ విత్ జింక్. జింక్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉండి ఫినాల్తో రియాక్ట్ అయితే ఇట్ విల్ కన్వర్టెడ్ గివ్స్ రైస్ టు బెంజిన్ మాత్రం ఇస్తుంది అనమాట. ఓకేనా, రిమైనింగ్ రియాక్షన్స్ అనేవి కూడా ఏవి కూడా టేక్స్ ప్లేస్ అవ్వవు. These 2 points are very important with respect to exam point of view. I hope you will get a question on this statement type of question కూడా expect చేయొచ్చు. ఓకేనా, now let us discuss the reactions. ఓకేనా, ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. we ఆల్రెడీ ఈ 1 and 2 రియాక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో హ్యాలో ఆల్కిన్స్ అండ్ హ్యాలోరిన్స్ లెసన్లో డిస్కస్ చేసాం. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ అండ్ ఓపెన్ ద halo alkenes and halogens lesson and watch these videos. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, రియాక్షన్ విత్ halogen halides. దట్ మీన్స్ HX అనమాట. ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ టు ఫార్మ్ ద ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. ఓకేనా, హియర్ ఇస్ ద ఆల్కహాల్స్ రియాక్టెడ్ విత్ HI and alkyl halide and water produce అయిందనమాట. We also discuss about the locus reagent, locus test which is distinguish the ఏం distinguish చేస్తాం, ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, టెర్షరీ ఆల్కహాల్స్ అనేవి distinguish చేస్తాం అనమాట. ఒకసారి పారాగ్రాఫ్ డిస్కస్ చేద్దాం. రికాల్ ద మ్యాటర్ ఆఫ్ వాట్ వి డిస్కస్ అబౌట్ ద లోకస్ రియేజెంట్. ఓకేనా, లోకస్ రియేజెంట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లెట్ us recall this concept through this paragraph. The difference in reactivity of 3 classes of alcohols with HCl distinguishes them from one another. అంటే ఇప్పుడు ఒక ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్ అనేది లోకల్ టెస్ట్తో డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది అనమాట. అందువల్ల మనకి ఏ విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కింద క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఆల్కహాల్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ లోకస్ రియేజెంట్. వాట్ యూ మీన్, while their halides are immiscible and product turbidity in solution. In case of tertiary alcohols, turbidity అనేది ఇమీడియట్లీగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దే ఫార్మ్ ది హ్యాలైడ్స్ ఈజీగా ఫామ్ అవుతుంటాయి.
ప్రైమరీ ఆల్కహాల్స్ అండ్ డూ నాట్ ప్రొడ్యూస్ టర్బిడిటీ అట్ రూమ్ టెంపరేచర్లో టర్బిడిటీ అనేది ప్రొడ్యూస్ అనమాట. దిస్ ఈస్ ద డిస్టింగ్యూషెస్ బిట్వీన్ ద ప్రైమరీ సెకండరీ టెర్షరీ అనమాట. ఈ లోకస్ రియేజెంట్ గురించి హాలో ఆల్కేన్స్ అండ్ హాలోరీన్స్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి లెసన్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి. హాలో ఆల్కేన్స్ అండ్ హాలోరీన్స్ లెసన్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే వీ గెట్ ద క్లియర్ కట్ ఐడియా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ను ఒక సింప్లిఫైడ్ గా రాసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందండి? ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ ద ప్రైమరీ. సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఇట్ విల్ టేక్ 5 to 10 minutes పడుతుంది అనమాట టర్బిడిటీ అనేది ఫామ్ అవ్వడానికి. అసలు ప్రైమరీ ఆల్కహాల్స్ అనే టర్బిడిటీ అనేది ఫామ్ అవ్వం అనమాట. ఈ విధంగా బై దిస్ ద ఫార్మేషన్ ఆఫ్ టర్బిడిటీ ప్రకారం మనకి ఏమవుతున్నాయి, ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కహాల్స్ అనేవి క్లాసిఫై చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, రియాక్షన్ విత్ ఫాస్ఫరస్ ట్రైహాలైడ్స్. ఫాస్ఫరస్ ట్రైహాలైడ్స్ అంటే ఏంటంటే PBr3 ఒకటి అండ్ PCl5 వీటిలో అనమాట. PBr3 PCl5 రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఆల్కైల్ బ్రోమైడ్స్ బై ద రియాక్షన్ విత్ ఫాస్ఫరస్ బ్రోమైడ్స్ తో రియాక్ట్ చేస్తాం కాబట్టి. ఓకేనా? ఇన్ దీస్ ఆల్ రియాక్షన్స్ అనేవి కూడా డిస్కస్ చేసాం. ఒకసారి డైరెక్ట్ వీడియోస్ అయినా ఒకసారి కాన్సెప్ట్ అయినా రివిజన్ చేయండి హాలో ఆల్కేన్స్ అండ్ హాలోరీన్స్ లో. నెక్స్ట్ వన్, third reaction, dehydration. What do you mean by dehydration? The dehydration, which means removal of water molecule, is called the dehydration. Hydration అంటే వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయడం, dehydration అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయడం. ఓకేనా? The alcohols undergo dehydration, the removal of a molecule of water to form a alkenes and treating with the protic acids. Example, concentrated H2SO4 and H3PO4 అనమాట. అంటే ఎప్పుడైతే ఆల్కహాల్స్ అనేవి ప్రోటిక్ యాసిడ్స్ అనమాట, దట్ మీన్స్ H+ ఇచ్చే యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతాయండి, ప్రొటోనేటెడ్ అయ్యి ఏమైతే మనకి ఆల్కిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట. ఆర్ క్యాటలిస్ట్ సచ్ యాజ్ ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ అండ్ అల్యూమినా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దీస్ కండిషన్స్ ఆల్సో కన్సిడర్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ యూజ్ చేసి మనకి ఏం ఫామ్ అవుతాయండి, ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా? క్యాటలిస్ట్ సచ్ యాజ్ ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ అయినా ఆర్ అల్యూమినా అయినా యూజ్ చేయొచ్చు అనమాట. What is the formula of alumina? It is Al2O3. ఓకేనా? Al2O3 or zinc chloride, that means ZnCl2 కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందండి మెకానిజంలో, దీని మెకానిజం అనేది డిస్కస్ చేద్దాం ఓవరాల్ గా మొత్తం అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవచ్చు బోత్ అండ్ హీట్ అనేది ఎప్పుడైతే అప్లై చేసామో మనకి ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి డబుల్ బాండ్ అని ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ethanol అనమాట. ethanol undergo dehydration by heating with concentrated sulfuric acid and 443 Kelvin. అంటే ఎప్పుడైతే ethanol, దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ethanol. ఓకేనా? ethanol ఏం చేస్తాం, కాన్సన్ట్రేటెడ్ H2SO4, దట్ మీన్స్ ప్రోటిక్ యాసిడ్స్ తోటి హీటింగ్ ఎంత ఇచ్చాం, 443 Kelvin ఇచ్చినప్పుడు ఏమైందండి, మనకి ఆల్కిన్ ప్లస్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట. సిమిలర్లీ ఏమవుతుంది, సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్ కూడా డీహైడ్రేటెడ్ అంటారు ద మైల్డర్ కండిషన్స్ యూజ్ చేస్తే డీహైడ్రేటెడ్ అయిపోయి మనకి ఏం ఫామ్ అవుతున్నాయి, ఆల్కిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు సీ ద జనరల్ రియాక్షన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మెకానిజం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఏమని చేస్తున్నాం, మనకు ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, టెర్షరీ ఆల్కహాల్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ప్రోటీన్తో రియాక్ట్ అవుతున్నాయి, ప్రోటిక్ యాసిడ్స్తో రియాక్ట్ అవుతున్నాం, మనకి ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ అయినప్పుడు ఆల్కిన్స్ ఫామ్ అవుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన మెకానిజం అనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నో ప్రాబ్లం. ఇక్కడ సెకండరీ ఆల్కహాల్స్. ఓకేనా? సెకండరీ ఆల్కహాల్స్ అంటే OH అనేది అటాచ్ అయిన కార్బన్కి ఎన్ని హైడ్రోజన్ ప్రెసెంట్ అయ్యండి, 1 హైడ్రోజన్ ప్రెసెంట్ అయ్యంటే దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ సెకండరీ. దెర్ ఈస్ నో ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్స్ లేకపోయినట్లయితే దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ టెర్షరీ. ఓకేనా? ఈ సెకండరీ ఆల్కహాల్స్ తీసుకొని 85% ఆఫ్ H3PO4 అంటే ఏంటండి, ప్రోటిక్ యాసిడ్ అన్నమాట, H+ and 443 Kelvin, and it will gives rise to the unsymmetrical alkene. Its name is 1, 2, 3. Prop 1 in. ఓకేనా? ప్లస్ వాటర్ అనేది రిమూవ్ అయింది. అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ టెర్షరీ ఆల్కహాల్ 20% ఆఫ్ H3PO4 and 458 Kelvin. It will gives rise to another alkene. Now let us try to name to this compound here. 1, 2, 3. That means 2-methyl prop 1 in. ఓకేనా? దిస్ ఈస్ ద IUPAC నేమ్ అన్నమాట. దీస్ ఆర్ ద జనరల్ రియాక్షన్స్. ఈ కండిషన్స్
ప్రోటిక్ యాసిడ్ కండిషన్ యూస్ చేస్తున్నాం అండ్ టెంపరేచర్ అనేది యూస్ చేయడం వల్ల మనకి ఆల్కహాల్స్ ప్రైమరీ ఆల్కహాల్స్ లో ఆల్కిన్ ఫామ్ అయ్యి ద రిలేటివ్ ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫాలోస్ ది ఆర్డర్. అంటే మనకి ఏమవుతుంది, ఈజీగా H2O రిలీజ్ అయ్యే ఆర్డర్ అనేది ఎలా ఫాలో అవుతుందంటే టెర్షరీ అనేది ఈజీగా H2O రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎందువల్ల H2 అనేది రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ టెర్షరీ కార్బోకేటన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వాటర్ రిలీజ్ చేయడం వల్ల సెకండరీ కార్బోకేటన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వాటర్ అనేది రిమూవ్ చేయడం వల్ల ప్రైమరీ కార్బోకేటన్ ఫామ్ అవుతుంది అనమాట. వి నో దట్ tertiary carbocation is more stable than secondary carbocation and primary carbocation. That's why the order is in this way. ఓకేనా. డీహైడ్రేషన్ కి ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందంటే టెర్షరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ. వై? బికాస్ బై ద రిమూవల్ ఆఫ్ వాటర్ we get the carbocations. We know that tertiary carbocation is more stable than secondary, secondary is more stable than primary. ఓకేనా. And next the important steps what we have to discuss is that అంటే మనం డిస్కస్ చేయవలసిన స్టెప్స్ ఏంటంటే మెకానిజమ్స్ అన్నమాట. ఓకేనా. హౌ విల్ దీస్ మెకానిజమ్స్ ఇన్వాల్వ్స్? Okay, now let us explain these mechanisms by taking an example, by taking in blackboard. Okay na. First one ఏంటంటే మెకానిజం లో ఫస్ట్ స్టెప్ డీహైడ్రేషన్ ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ అనేవి చూద్దాం. ఓకేనా. దిస్ ఈస్ ద మెకానిజం. ఫస్ట్ స్టెప్ ఏంటండి, స్టెప్ 1. స్టెప్ 1 ఏమవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోనేటెడ్ ఆల్కహాల్. ఓకేనా. ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోనేటెడ్ ఆల్కహాల్స్ అంటే ఆల్కహాల్స్ కి H+ అనేది యాడ్ అవుతుంది అనమాట. దట్ వి కాల్ యాజ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోనేటెడ్ ఆల్కహాల్. రియాక్షన్ చూద్దాం. వి హ్యావ్ ద ethanol. That means ethanol is written as CH3. CH3 can be written as C, hydrogen bond, hydrogen bond, hydrogen bond, C bond, hydrogen bond, hydrogen bond, OH. Okay na, O bond hydrogen. ఓకే, అర్థమైందా. దిస్ ఈస్ కాల్డ్ ఎథనాల్ అనమాట. దీని జనరల్ ఫార్ములా ఏంటి, CH3 CH2 OH ని మనం ఈ విధంగా రాసుకున్నాం అనమాట. ఓకేనా, ఇండివిజువల్గా. దీనికి ఏం యాడ్ చేయాలి, H2SO4 అంటే ప్రోటిక్ యాసిడ్స్ అనేవి యాడ్ చేయాలి. దట్ మీన్స్ H+. ఓకేనా. ఇట్స్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ టు ఏంటంటే H+ అంటే ఎలక్ట్రోఫైల్. ఎప్పుడైతే ఎలక్ట్రోఫైల్కి యాడ్ చేసాం, దిస్ ఈజ్ ఫాస్ట్ రియాక్షన్ అండ్ రివర్సిబుల్ రియాక్షన్ అనమాట. ఓకేనా. మన ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, బాండ్ హైడ్రోజన్, రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. హియర్ ద ఓన్లీ చేంజ్ ఈజ్ ఇన్ ఆక్సిజన్ డొనేట్స్ వన్ లోన్ పేర్ డొనేట్ అయింది కాబట్టి పాజిటివ్ చార్జ్ అండ్ వన్ లోన్ పేర్, బాండ్ హైడ్రోజన్ ప్రెసెంట్ అయింది, అందర్ హైడ్రోజన్ అనేది యాడ్ అయింది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ద ప్రోటోనేటెడ్ ఆల్కహాల్స్ అంటారు. ఓకేనా. దీన్ని ఏమంటారు, దిస్ ఈస్ కాల్డ్ ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ ఆర్ ethyl oxonium ion అంటారు. ఓకేనా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టెప్ 1. The step 1 we form the protonated alcohol or ethyl oxonium ion. Okay, now let us see the step 2. స్టెప్ 2లో ఏమవుతుందండి, కార్బోకేటన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టెప్ 2లో ఏంటంటే ది ఫార్మేషన్ ఆఫ్, హియర్ ఈస్ ద స్టెప్ 2, దట్ ఈస్ ది ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్. ఓకేనా. ది ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటన్. మనకి ఫార్మేషన్ అయినటువంటి ఏముంది, ఆక్సోనియం, ఎథైల్ ఆక్సోనియం అయి ఉంది కదా, దాని నుండి మనకి ఏం ఫామ్ అవుతుంది, వాటర్ అనేది రిమూవ్ అయితే దిస్ ఈస్ ద ప్రోటోనేటెడ్ ఆల్కహాల్. ప్రీవియస్ స్టెప్లో లాస్ట్ స్టెప్ ఉన్నదా, దాన్ని ఇక్కడ రాసుకున్నాం. పాజిటివ్ అండ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇదేమైంది, ఆక్సోనియం అయాన్ అనేది ఉందన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇటు సైడ్ షిఫ్ట్ అయితే వాటర్ కింద రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయితే మనకి ఏం ఫామ్ అయిందండి, కార్బోకేటన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకేనా. బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్ పాజిటివ్ చార్జ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయింది అనమాట. ఓకే, నౌ లెట్ us try to understand వాట్స్ ద ఫార్మ్డ్ కార్బోకేటన్ యొక్క ప్రైమరీ కార్బోకేటన్ అవుతుందా, సెకండరీ అవుతుందా, టెర్షరీ అవుతుందా.
ఓకే, నౌ లెట్ us try to understand that. ఇక్కడ ఏ కార్బోకేటన్ అవుతుందని చూద్దాం. ఇక్కడ కార్బోకేటన్ ఉంది, కార్బన్కి అటాచ్డ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ ద ప్రైమరీ కార్బోకేటన్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ప్రైమరీ కార్బోకేటన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ స్టెప్ 3. Now let us discuss the step 3, formation of ethene by elimination of proton. ఓకేనా, ఒక ప్రోటాన్ ఎలిమినేట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందండి, ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏం చేద్దాం, ఫామ్ అయినటువంటి కార్బోకేటన్ రాసుకుంటా. ఓకేనా, స్టెప్ 2లో ప్రైమరీ కార్బోకేటన్ ఫామ్ అయింది కదా, ఆ ప్రైమరీ కార్బోకేటన్ ఫామ్ చేసి ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, యాస్టీజ్ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ పాజిటివ్ నేచర్ ఉంది. ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ రిలీజ్ అయినటువంటి వాటర్ అనేది మనకి ఏముంది, H+ అనేది మనకి రియాక్షన్ ఇనిషియేట్ చేసింది. ఓకేనా, ఏ విధంగా రిమూవ్ అయిపోయింది, వాటర్ కింద రిమూవ్ అయిపోయింది. ఇది డివైడ్ చేస్తే ఏమవుతుందండి, H+OH- కదా. ఇక్కడ ఫామ్ అయిన OH- ఏదైతే ఉందో ఇక్కడ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసింది అనుకోండి, డబుల్ బాండ్ టువర్డ్స్ ఇట్ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, మైనస్ ఇక్కడ మైనస్కి ప్లస్కి ఏ బాండ్ ఫామ్ అవుతుందండి, దిస్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్. అండ్ ఏమవుతుంది, పాజిటివ్కి నెగిటివ్కి డబుల్ బాండ్ ఫామ్ అయింది అనమాట. హియర్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్, హియర్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్, ప్లస్ ఏమవుతుంది మొత్తం మీద ఇక్కడ ఏం మిగిలింది, H+ అని మిగిలింది అనమాట. ఓకేనా, హియర్ వి అబ్జర్వ్ దట్ H+ అనేది ఏ విధంగా యూజ్ అయిందండి, catalyst అనమాట. ఓకేనా, విచ్ ఇనిషియేట్ ద రియాక్షన్, ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్. ఇనిషియేట్ చేస్తుంది, తప్పుపోద్ది అనమాట, రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని ఏమంటారు మనం, catalyst అంటాం అనమాట. ద యాసిడ్ యూజ్డ్ ఇన్ స్టెప్ 1 ఈజ్ రిలీజ్డ్ ఇన్ స్టెప్ 3 టు డ్రైవ్ ద ఈక్వేషన్ టు ద ఈక్విలిబ్రియం టు ద రైట్ హ్యాండ్ సైడ్. ఈథిన్ ఈజ్ రిమూవ్డ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్. ఓకేనా, ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి. ఐ హోప్ దీస్ 3 స్టెప్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా, మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ వాట్స్ రూపంలో ఇచ్చారనమాట. ఏమంటున్నాడు, ద యాసిడ్ యూజ్డ్ ఇన్ స్టెప్ 1, మన స్టెప్ 1లో H+ అనేది యూజ్ చేసామో అదేమైంది, స్టెప్ 3కి వచ్చేసరికి రిమూవ్ అయిపోయింది అనమాట, యూజ్ చేసింది బయటకు వస్తుంది అనమాట. టు డ్రైవ్ ద ఈక్విలిబ్రియం టు ద రైట్ సైడ్ అంటే ఆ ప్రొడక్ట్ సైడ్ వచ్చేలాగా అనమాట. ఈథెన్ ఈస్ రిమూవ్డ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్. ఎప్పుడైతే ఈథిన్ అనేది ఫామ్ అయిందో మనకి ప్రొడక్ట్ కింద రిమూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెకానిజమ్స్ అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ఒక ఆల్కహాల్ అనేది ప్రోటిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీటింగ్ ఉన్నప్పుడు ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అంటే ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెకానిజం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 4th వన్, ఆక్సిడేషన్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యు మెంట్ బై ఆక్సిడేషన్. ఆక్సిడేషన్కి మనకి 3 డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటండి, ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎడిషన్ అవ్వడం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఉంది, ఈ కాంపౌండ్ CH4 ఉందండి. CH4ని మనం O2తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, CO2 ప్లస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఉన్న కార్బన్కి హైడ్రోజన్ ఉంది ఫస్ట్ టైం, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఆక్సిజన్ యాడ్ అయింది. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది, రియాక్షన్ అనేది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్కి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటండి, లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ అయినా కూడా ఏమవుతుంది, మనకి ఆక్సిడేషన్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేశారా, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ఎడిషన్ అవ్వడం వల్ల ఏమైంది, 4 హైడ్రోజన్స్ కూడా రిమూవ్ అయిపోయాయి అనమాట. సో లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఆక్సిడేషన్ అంటారు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయినా సరే మనకి ఏమంటాం, ఆక్సిడేషన్ కింద టేక్స్ ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఆక్సిడేషన్ ఎంత అండి, -4. కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ -4 ఇన్ వై, బికాస్ ఎలా కడతాం ఆక్సిడేషన్ స్టేట్, CH4 కదా, CH4. ఓకే, X ప్లస్ 4 ఇంటూ ఈచ్ హైడ్రోజన్ 1 ఛార్జ్ ఉంటుంది, ఈక్వల్ టు 0, X ఈక్వల్ టు -4. ఓకేనా, కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, -4. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాలిక్యులేట్ చేద్దాం. కార్బన్ డైఆక్సైడ్ కాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందండి, X ప్లస్ 2 ఇంటూ -2 కదా, oxidation charge of oxygen is 2 -2, so x equal to x minus 4 is equal to 0.
సో x ఈక్వల్ టు +4 అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది -4 నుండి +4 వచ్చింది. అంటే ఏంటవుతుంది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది టేక్స్ ప్లేస్ అవుతాయి అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డెఫినేషన్స్ ఆఫ్ ఆక్సిడేషన్స్ అనమాట. ఓకేనా. ఎందువల్ల ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినంటే మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఓకేనా. డెఫినేషన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రియాక్షన్లో ఆక్సిజన్ ఎడిషన్ అయినా దాన్ని ఆక్సిడేషన్ అంటారు. అదేవిధంగా లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ లాస్ అయిపోయిన ఆక్సిడేషన్ అంటారు. అదేవిధంగా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయినా సరే మనకి ఏమంటారండి ఆక్సిడేషన్ అంటారు. ఓకేనా. నౌ లెట్ us see the reactions. The oxidation of alcohols involves the formation of carbon oxygen double bond అనమాట. ఎప్పుడైతే ఆల్కహాల్స్ అనేవి ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన ఏమవుతుందండి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ద బాండ్ విత్ క్లీవేజ్ ఆఫ్ ఓ బాండ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ బాండ్ హైడ్రోజన్ బాండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాము. అయితే ఆల్కహాల్ కదా, ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బాండ్ బ్రేక్ అవడం వల్ల ఏమవుతుందంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన డబల్ బాండ్ ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆక్సిడేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 హైడ్రోజన్స్ అనేవి లాస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 హైడ్రోజన్స్ అని ఎలా రాసుకుంటారు, 2 హైడ్రోజన్స్ అనేవి లాస్ అవుతున్నాయి. లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే ఏమిటండి ఆక్సిడేషన్. సో అర్థమైందా ఆక్సిడేషన్ డెఫినేషన్. నెక్స్ట్ సచ్ క్లీవేజ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్ అక్కర్ ఇన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఇటువంటి రియాక్షన్స్ ఎందులో ఇన్వాల్వ్ అవుతాయండి ఆక్సిడేషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఏమంటారు డీహైడ్రోజనేషన్. అంటే హైడ్రోజన్ అంటే H2 అనేది బయటకు వచ్చేస్తుంది కదా, దానివల్ల దీన్ని ఏమైనా పిలుస్తారు, వేరే నేమ్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డీహైడ్రోజనేషన్. ఓకేనా. H2 అనేది బయటకు వచ్చేస్తుంది. రియాక్షన్స్ యాజ్ దిస్ ఇన్వాల్వ్ లాస్ ఆఫ్ డైహైడ్రోజన్ ఫ్రమ్ ద ఆల్కహాల్ మాలిక్యూల్. ఆల్కహాల్ మాలిక్యూల్ H2 మాలిక్యూల్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ డీహైడ్రోజనేషన్. ఓకేనా. నెక్స్ట్ డిపెండింగ్ ఆన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ యూజ్డ్ ద ప్రైమరీ ఆల్కహాల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు అన్ ఆల్డిహైడ్ విచ్ ఈస్ టర్న్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు కార్బాలిక్ యాసిడ్. అంటే మనకి రియాక్షన్ కండిషన్ బట్టి అనమాట. ఓకేనా. మనకి రియేజెంట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ యూజ్ చేశారంటే ఆల్కహాల్ అనేది ఆక్సిడేషన్ చేశారంటే మనకి ఏమవుతుంది హైడ్రోజన్స్ అనేవి లాస్ అయిపోయి ఏం ఫామ్ అయింది ఆల్డిహైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. దీన్ని ఇంకా ఫర్దర్గా ఆక్సిడేషన్ చేసాం అనుకోండి, ఇక్కడ KMnO4 లాంటిది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. KMnO4 అంటే ఏంటి పొటాషియం పెర్మాంగనేట్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఏమవుతుందండి దీనికి ఆపోజిట్ స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్. అసలు స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది స్ట్రాంగ్ రిడ్యూసింగ్ కింద యాక్ట్ అవుతుంటుంది. వేరాజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే KMnO4 అనమాట. అగైన్ ఇక్కడ హైడ్రోజన్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ అనమాట. ఆక్సిడేషన్ అంటే ఏంటి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ హైడ్రోజన్ అలాగే ఉంది, ఇంకొక ఆక్సిజన్ అనేది ఎడిషన్ అయింది అనమాట. ఓకేనా. OH హైడ్రోజన్ పక్కన ఆక్సిజన్ అనేది ఎడిషన్ అయింది. సో ఇన్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ ఆల్కహాల్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆక్సిడేషన్ ఇట్ గివ్స్ రైజ్ టు అన్ ఆల్డిహైడ్ ఫర్దర్ ఆక్సిడేషన్ గివ్స్ రైజ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా. ఒకసారి మ్యాటర్ చూద్దాం. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ acidified potassium permanganate are used for getting carboxylic acid from alcohols directly. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ యూజ్ చేసామో మనకి ఏమవుతుంది డైరెక్ట్గా ఆల్కహాల్స్ నుండి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఈ రియాక్షన్ ఇక్కడ నుండి ప్రతి రియాక్షన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ వరకు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం మనకు ఆల్కహాల్ అనేది స్ట్రాంగ్ దట్ మీన్స్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటంటే ఏసిడిఫైడ్ పొటాషియం పెర్మాంగనేట్ ఎప్పుడైతే యూజ్ చేసాం KMnO4 తోటి ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా ఏం ప్రొడ్యూస్ అయిందండి యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే క్రోమిక్ యాసిడ్ ఇన్ అన్హైడ్రస్ మీడియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్. ఎప్పుడైతే ఈ CrO3 యూజ్ చేసామో ఆల్కహాల్స్ అనేవి ఓన్లీ ఆల్డిహైడ్ దగ్గర ఆక్సిడేషన్ ఆగిపోద్ది అనమాట. స్టాప్ అంటే మనకు ఆల్కహాల్స్తో స్టాప్ అయిపోతుంది, ఆల్డిహైడ్స్తో స్టాప్ అయిపోద్ది అనమాట రియాక్షన్. ఓకేనా. ఈ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆల్కహాల్స్ అనేవి
కంపేర్ చేస్తే ఆల్కహాల్స్ వెన్ రియాక్టెడ్ విత్ పొటాషియం పెర్మాంగనేట్ దట్ ఈస్ KMnO4 విచ్ ఇస్ అ స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఇట్ కన్వర్ట్ డైరెక్ట్లీ యాసిడ్స్తో అంటే రియాక్షన్ ఎక్కడ స్టాప్ అవుతుందంటే యాసిడ్ దగ్గర. కాకపోతే ఇక్కడ ఏంటి ఆల్కహాల్స్ అనేవి ఎప్పుడైతే CrO3తో రియాక్ట్ అయ్యి ఏజెంట్ ఫర్ ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ టు ఆల్డిహైడ్స్ ఇన్ గుడ్ హీల్డ్ ఈస్ పిరిడీనియం క్లోరోక్రోమేట్. దీన్ని ఏమంటారు పీసీసీ అంటారు అనమాట. ఏ కాంప్లెక్స్ ఆఫ్ క్రోమియం ట్రయాక్సైడ్ విత్ పెరిడిన్ అండ్ HCl అనమాట. ఓకేనా, ఇది ఒక కాంప్లెక్స్ అనమాట. ఏంటి CrO3 ఉంటుంది, అదేవిధంగా అటు పెరిడిన్ ఉంటుంది అండ్ HCl కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఈ మూడిట్లో ఏమంటారండి పీసీసీ అనమాట. పెరిడీనియం క్లోరోక్రోమేట్ అంటారు. ఏ కాంప్లెక్స్ ఆఫ్ క్రోమియం ట్రయాక్సైడ్ విత్ పెరిడిన్ అండ్ HCl అనమాట. ఓకేనా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ పీసీసీ అంటే మనకు ఆల్కహాల్స్. ఓకే, ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఓకేనా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పీసీసీ. పీసీసీ ఎక్కడ కనిపించినా సరే ఆల్కహాల్స్ అనేవి ఆల్డిహైడ్స్ దగ్గర ఆగిపోతాయి అనమాట. స్టాప్ ది రియాక్షన్. ఆల్కహాల్స్ అనేవి డైరెక్ట్లీ కన్వర్టెడ్ టు ఆల్డిహైడ్స్ కింద కన్వర్ట్ అయిపోయి రియాక్షన్ అక్కడతో ఆగిపోద్ది అనమాట. యాసిడ్స్ వరకు కూడా ఆక్సిడేషన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఓకేనా, వెన్ ఇక్కడ డబుల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఎందువల్లంటే పీసీసీ ఎఫెక్ట్స్ ఆన్ ఆల్కహాల్ని ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట. దట్ ఈస్ ద పర్పస్. ఇక్కడ డబుల్ బాండ్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఆర్ ఆక్సిడైజ్డ్ టు కీటోన్స్ బై క్రోమిక్ ఎన్హైడ్రైడ్ అనమాట. CrO3 తో ఎప్పుడైతే రియాక్ట్ ఏమవుతుందంటే సెకండరీ ఆల్కహాల్స్ అనేవి కీటోన్ కింద ఆగిపోతాయి అనమాట. అంటే మనకి యాసిడ్స్ కింద కన్వర్ట్ అవ్వడం ఏమి ఉండవు అనమాట. ఓకేనా, దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక ఆల్కహాల్ అనేది KMnO4 పొటాషియం డైక్రోమేట్తో పొటాషియం పెర్మాంగనేట్తో రియాక్ట్ అవ్వడం వల్ల యాసిడ్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ అవుతాయి, లాస్ట్ ప్రొడక్ట్. అదేవిధంగా ఎప్పుడైతే పీసీస్తో రియాక్ట్ అయ్యాయో ఆల్డిహైడ్ దగ్గర స్టాప్ అయిపోద్ది అనమాట రియాక్షన్. ఓకేనా, ఆల్డిహైడ్స్ ఆర్ ద డెస్టినేషన్ ప్రొడక్ట్స్ అవుతుంటాయి. దీస్ 2 ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. ఓకేనా, సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఆక్సిడేషన్ జరిగితే ఏమవుతాయండి కీటోన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ దీస్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. Tertiary alcohols do not undergo oxidation reaction. Okay, among the following, this is the primary alcohol, this is the secondary alcohol, this is the tertiary alcohol. Okay na, అక్కడ ఏమి ఇచ్చారు పాయింట్, ఏమి ఇచ్చారు ఫస్ట్ పాయింట్, టెర్షరీ ఆల్కహాల్స్ అనేవి do not undergo oxidation reaction లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, under strong reaction conditions such as a strong oxidizing agent, potassium permanganate and elevated temperatures, cleavage of the C bond takes place and a mixture of carboxylic acids containing the lesser number of carbon atoms is formed. మనకి జనరలైజ్గా ఏం పాయింట్ చేశారు, ఫస్ట్ పాయింట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు, టెర్షరీ ఆల్కహాల్స్ అనేవి ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వన్నారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ తీసుకొని పొటాషియం పెర్మాంగనేట్ KMnO4 తోటి ఎలివేటెడ్ టెంపరేచర్స్ అనమాట, అంటే చాలా ఎక్కువ టెంపరేచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1200 కెల్విన్ లేదా 2000 కెల్విన్, ఇటువంటి ఇక్కడంత టెంపరేచర్ అని యూజ్ చేసాం అనుకున్నప్పుడు ఏమవుతుందండి ఈ కార్బన్కి మధ్యన బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి ఏం ఫామ్ అవుతాయి మనకి మిక్సర్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అయిపోతుంటాయి అనమాట. ఓకేనా, మిక్సర్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగే నవ్వచ్చు మిక్సర్ అనేది, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ కార్బన్కి బాండ్ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు ఏం ఫామ్ అవుతుంది CH3 బాండ్ CH3, ఇక్కడ ఏమవుతుంది ఇది కూడా బాండ్ బ్రేక్ అయిపోయి C డబుల్ బాండ్ OH. ఓకేనా, ఇది ఒక యాసిడ్ కింద, ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉండదు కిందన. ఓకేనా, ఇక్కడ ఏమైంది ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2. ఓకేనా, రిమైనింగ్ కూడా యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట. అయిపోవచ్చు ఆల్డిహైడ్ కింద అవుతాయి, పోస్ట్ ఆల్డిహైడ్ కింద అయినా ఏమవుతాయి ఆల్డిహైడ్ అని మళ్ళీ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అంటే మనం ఏవైతే స్టార్టింగ్ మెటీరియల్లో తీసుకున్నటువంటి కార్బన్స్ అనేవి ప్రొడక్ట్లో ఉండవు అనమాట. ఓకేనా, ఇక్కడ అదే కదా పాయింట్ అంటే మిక్సర్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్ కంటైనింగ్ ది లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇస్ ఫార్మ్డ్. మనం రియాక్టెంట్లో ఎన్ని అయితే కార్బన్స్ తీసుకున్నామో అన్ని కార్బన్స్ అనేవి ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, నెట్ అనేది కొద్దిగా అన్స్టేబుల్ అయింది. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎప్పుడైతే ఈ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ యొక్క వేపర్స్ అనేవి
కాపర్ అట్ 573 కెల్విన్తో రియాక్ట్ అయితే ఏమవుతుందంటే ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట. ప్రైమరీ ఆల్కహాల్ ఈస్ కన్వర్టెడ్ టు ఆల్డిహైడ్ అండ్ సెకండరీ ఆల్కహాల్ ఈస్ కన్వర్టెడ్ టు కీటోన్. ఓకేనా, ఈ 2 పాయింట్స్ క్లియర్ అనుకుంటా. అంటే డీహైడ్రోజనైజేషన్ టేక్స్ ప్లేస్ అండ్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ అనేది ఫామ్ అయింది అనమాట. కానీ ఇక్కడ టెర్షరీ ఆల్కహాల్కి వచ్చేసరికి ఏం ఫామ్ అవుతుందండి, టెర్షరీ ఆల్కహాల్ ఈజ్ అండర్గో డీహైడ్రేషన్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది డీహైడ్రోజనేషన్ అంటే ఈ రెండిట్లో కూడా హైడ్రోజన్ గ్యాస్ రిమూవ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది డీహైడ్రేషన్ అనమాట. డీహైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయి మనం స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అంటే 3 స్టెప్స్ అనే మెకానిజం. ఆల్కహాల్స్ అనేవి ఏమవుతున్నాయి ఆల్కిన్స్ కింద ఫామ్ అయ్యి వాటర్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ 3 రియాక్షన్స్, ఈ టెర్షరీ ఆల్కహాల్ రియాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఇట్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద 2 రియాక్షన్స్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్ మన ఎందులో ఇన్వాల్వ్ అవుతుందండి, మనకి ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. కానీ టెర్షరీ ఆల్కహాల్ ఏమవుతుంది, టెర్షరీ ఆల్కహాల్ అనేది ఆల్కిన్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసి. ఓకేనా, దీస్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇవే స్టేట్మెంట్స్ కింద డైరెక్ట్గా అడుగుతారు అనమాట మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఓకేనా, దీస్ ఆర్ ద ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి, ఏమున్నాయి కూడా మొత్తం అన్ని కూడా అడుగుతూ ఉంటారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐ హోప్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ టు యూ. ఫస్ట్ ఏం చేయండి, కాపర్ అండ్ 573 కెల్విన్ వస్తే ప్రైమరీ ఆల్కహాల్ ఈస్ కన్వర్టెడ్ టు ఆల్డిహైడ్, సెకండరీ ఆల్కహాల్ ఈస్ కన్వర్టెడ్ టు కీటోన్ అండ్ టెర్షరీ ఆల్కహాల్ ఈస్ కన్వర్టెడ్ టు టెర్షరీ ఆల్కహాల్ అండర్గో డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే ఏంటండి, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి ఆల్కిన్ ప్రొడ్యూస్ అయింది. ఈ 2 టైప్స్లో హైడ్రోజన్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది అనమాట. అంతేనా, డీహైడ్రోజనైజేషన్ అంటే H2 మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోవడం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద కార్బన్ అండ్ ఆక్సిజన్ బ్రేకేజ్ అనమాట. ఓకేనా, నౌ లెట్ us see the important points in this box. ఓకేనా, ఈ బాక్స్లో ఏమంటున్నారంటే బయోలాజికల్ ఆక్సిడేషన్ ఆఫ్ మెథనాల్ అండ్ ఎథనాల్ ఇన్ ద బాడీ ప్రొడ్యూసెస్ ద కరస్పాండింగ్ ఆల్డిహైడ్ ఫాలోడ్ బై యాసిడ్. మన బాడీ అనేది ఏదైతే ఉందో బయోలాజికల్గా ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మెథనాల్ ఎథనాల్స్ అనేవి యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తాయి అనమాట. అట్ టైమ్స్ ద ఆల్కహాలిక్ అంటే ఎవరైతే మందు తాగుతారో వాళ్ళు బై మిస్టేక్ డ్రింక్ ఎథనాల్ అండ్ మిక్స్డ్ విత్ మెథనాల్ అనమాట. ఎప్పుడైతే ఎవరైతే డ్రింక్ చేస్తారో కదా వాళ్ళు మెథనాల్ మిక్స్ అయిన డ్రింక్ని మనం ఏమవుతాం డీనాచురేటెడ్ ఆల్కహాల్స్ అనేవి తాగారనుకోండి, ఇన్ ద బాడీ ఏమవుతుంది మెథనాల్ అనేది ఆక్సిడైజ్ టు మెథనాల్ అనేది మెథనాల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఏంటండి, మెథనాల్ అంటే CH3OH. ఓకేనా, ఇది మెథనాల్ అంటే OH ఫంక్షనల్ గ్రూప్ ఎలా కనెక్ట్ అవుతుంది, CH మెథనాల్ అంటే ఫార్ములా అంటే ఫార్మాల్డిహైడ్ అనమాట. మెథనాల్ అంటే ఏంటి H బాండ్ C డబల్ బాండ్ హైడ్రోజన్ అనమాట. దీన్ని ఏమంటారు మెథనాల్. ఓకేనా, అండ్ దెన్ మెథనాయిక్ యాసిడ్ అనమాట. మెథనాయిక్ యాసిడ్ అంటే ఏంటి C డబల్ బాండ్ ఫార్మిక్ యాసిడ్ OH. ఈ విధంగా ఏమైపోతుంది మెథనాయిక్ యాసిడ్ ఆక్సిడేషన్ అండ్ టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట, విచ్ మే కాజ్ ద బ్లైండ్నెస్ అండ్ డెత్కి కూడా అయిపోవచ్చు. ద మెథనాల్ పాయిజన్ పేషెంట్ ఈస్ ట్రీటెడ్ బై గివింగ్ ఇంట్రావేనస్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్. ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడైతే జరిగిందో ఈ పేషెంట్స్కి ఏం చేయాలి, గివింగ్ ఇంట్రావేనస్ ఇన్ఫ్యూషన్స్ ఆఫ్ డైల్యూటెడ్ ఎథనాల్ అనేది పాస్ చేయాలన్నమాట. ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్డిహైడ్ టు యాసిడ్ ఈస్ స్వాంప్డ్ అలౌయింగ్ ద టైమ్ ఫర్ కిడ్నీ టు ఎక్స్క్రీట్ ద మెథనాల్. మెథనాల్ అని బయటకు తీసేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకసారి చదివి అర్థం చేసుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద కార్బన్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయితే ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్ అనమాట. ఐ హోప్ దిస్ వీడియో is clear to you. If you have any doubt, please comment below or directly WhatsApp to my number. The number is present in given. Okay, na? Here is the number, that is 70956180 and 76. ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ చాలా మంది డౌట్స్ అనేవి వాట్సాప్ చేస్తున్నారు అండ్ క్లారిఫై చేసుకుంటున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా, మన వాచ్ లిస్ట్లో ఉన్నటువంటి క్రాప్ ఆన్లైన్ చూసిన ప్లేలిస్ట్ ఉన్నటువంటి రిమైనింగ్ 7 వీడియోస్ చూస్తున్నారా, 7 వీడియోస్ ఎవరైనా చూడలేనట్లయితే కంప్లీట్ చేసేయండి. అండ్ హ్యాలో ఆల్కిన్స్ అండ్ హ్యాలో హెరిన్స్ లెసన్ కూడా కంప్లీట్ చేసాం, అది కూడా కంప్లీట్ చేసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.